నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 16, 2025 ఆదివారం. నేటి ప్రత్యేకత సంకష్టహార చతుర్థి, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి చవితి, రాత్రి 2:17 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం హస్త, తెల్లవారుజామున 4:26 వరకు. తదుపరి చిత్త. యోగం ధృతి, ఉదయం 8:02 వరకు. కరణం భవ, మధ్యాహ్నం 1:03 వరకు. తదుపరి బాలవ, రాత్రి 2:17 వరకు. వర్జం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:42 నుండి 5:28 వరకు. రాహుకాలం సాయంకాలం 4:48 నుండి 6:14 వరకు. యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. అమృత కాలం రాత్రి 9:47 నుండి 11:34 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:09 నుండి 5:57 వరకు. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:14 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార ఉన్నతికి చేసే శ్రమ ఈరోజు ఫలిస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో ఉన్న సమస్యలను తెలివితేటతో అధిగమిస్తారు. అలాగే కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు కనిపిస్తున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఇక సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆస్తి లాభ సూచనలున్నవి. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశి వారికి రోజు సన్నిహితులతో ఏమైనా వివాదాలు నెలకొని ఉన్నట్లయితే అవి పరిష్కరించబడతాయి. అలాగే రాబడి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు కూడా విరేయులుగా మారుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలను విచ్చుగురిస్తాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం ఒకటి అందుతుంది. పరిశోధకులకు, కళాకారులకు కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు గణపతిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రోజంతా మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభాల బట్టలో నడుస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట వారి యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే చాలా రోజులుగా ఉన్న సమస్యలు ఈరోజు తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి కూడా ఈరోజు మంచిదని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగాలలో లాభం అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాన్ని పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఆస్తి పంపకాలలో లాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు చేతి నిండా ధనం అనేది మీకు సమకూరుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక స్త్రీలకైతే ధన వస్తు కనుక వాహన లాభాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సాఫీగా సాగిపోతాయి. బంధువులతో మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగిస్తారు. మీ అంచనాలు ఊహలు ఈరోజు నిజం చేసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక దూరమైన సన్నిహితులు కూడా తిరిగి దగ్గరకు చేరుతారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తారు. ఇక ఆదాయం మరింత పెరుగుతుంది. అవసరాలు తీరుతాయి. అప్పులు సైతం చాలా వరకు తీరిపోతాయి. కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యులను ఉత్సాహపరుస్తారు. కొద్దిపాటి రుగ్మతలు ఉన్నప్పటికీ మీరు ఈరోజు వాటి నుండి బయటపడగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అలాగే నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు కలుగుతాయి. కళారంగాల వారికి ఆశలు ఫలిస్తాయని చెప్పవచ్చు. అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో మరింత గౌరవం పెరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 1, ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహమున శుభకార్యాల విషయమై ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈరోజు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వీరికి ఊహించని అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో నూతన గృహ ప్రవేశం చేసే అవకాశం కూడా ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. మీ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలను పెంచుకుంటారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. శుభకార్యాలపై ఇంట చర్చలు జరుపుతారు. అలాగే ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకి సోదర మైత్రి అనేది కలుగుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు నూతన వస్తు లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు ఫలిస్తాయి ఈరోజు. అలాగే విలువైన వస్తువులను, వాహనాలను బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు మొత్తంగా చూసుకుంటే గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు చేస్తారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక కర్కాటక రాశి వారు
ఎవరైతే ఉద్యోగ మార్పునకు చూస్తున్నారో దానికి ఈరోజు సంసిద్ధమవ్వచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే సోదరం అయితే కనబడుతుంది. సోదరులతో కలిసి ఇంట విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి పంపకాలలో లాభాలనేవి లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. అలాగే ఇంట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. బంధువర్గంతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి పురస్కారాలు అనేవి అందుతాయి. కళాకారులకు అన్నింటా ఈరోజు విజయం అని చెప్పవచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు కుజగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వారి యొక్క సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను వింటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఆశించిన పురోగతిని సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండరు. ఇక సింహరాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను మిత్రుల నుండి అందుకుంటారు. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలకు ధన సహాయాన్ని సోదరుల నుండి పొందుతారు. ఈరోజు ఇక సింహరాశి వారికి రోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు అన్ని పరిస్థితులు అనుకూలంగా గోచరిస్తున్నవి. ఎంతటి వారినైనా ఆకట్టుకుని పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. నూతన వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ యొక్క ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే మీ అంచనాలు ఈరోజు నిజమవుతాయి. ఇక రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టుల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత లాభాలను అందుకుంటారు. కొత్త పెట్టుబడులను కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు రాజకీయవేత్తలకు ఆదరణ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కలలు సాకారం అవుతాయి. ఇక ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయడంలో ఆటంకాలను ఎదుర్కొంటున్నారో అవి ఈరోజు తొలగిపోతాయని చెప్పవచ్చు. నూతన వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి.
ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక బంధుమిత్రులతో సమావేశమవుతారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇక ధనలాభం కూడా కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి అంది వస్తాయి. ప్రతి పనిలోనూ ఈరోజు విజయమే లభిస్తుంది. కుటుంబ సఖ్యత కనబడుతుంది. ప్రశాంతమైన జీవనం ఈరోజు మీ సొంతమని చెప్పవచ్చు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. మీ కష్టం ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కాంట్రాక్టులను దక్కించుకోవచ్చు. కీలక వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఇళ్లను కూడా కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక పరిశోధకుల యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. మహిళలకి ఈరోజు ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొంత కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఇంట వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు అనేవి కనబడుతున్నవి. అలాగే చిన్న చిన్న ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక చేపట్టిన పనులలో జాప్యం తప్పకపోవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మీరు మాట తులనంత వరకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మౌనం పాటించడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇక తులారాశి వారు ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. తొందరపాటుతనం అనేది అసలు పనికిరాదు. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఇతరులను మోసపోయే అవకాశం ఉన్నందున ఎక్కువ ఇతరులపై ఆధారపడిపోవడమే మీకు ఈరోజు మంచి చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొన్ని రకాల ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఏమాత్రం కనిపించదు. కొన్ని విషయాలలో మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. అలాగే విరోధాలలో చిక్కుబడిపోయే అవకాశం ఉన్నందున మధ్యవర్తిత్వం చేయకండి. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలకు చోటు కలిగే అవకాశం ఉన్నందున మీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే రాబడి కొంత మందగిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరగవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి ఈరోజు అనుకూలంగా లేదు. కళాకారులకు ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులు లక్ష్య సాధనలో వెనుకంజ వేస్తారు. ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం, అలాగే శివాష్టోత్తర శతనామావళి పఠనం, శివాలయ దర్శనం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలుపరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు.
ఇక వృశ్చిక రాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ప్రశాంతమైన జీవనం మీ సొంతం అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈ రోజు వృశ్చిక రాశి వారికి విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే స్థిరాస్తులను కూడబెట్టుకోవడానికి విదేశాలలో ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలవు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి తీరిపోతాయి. ఇక అన్నింట మిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి తీరిపోతాయి. అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఆదాయం అనుకున్నంతగా పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు, కళాకారులకు సమయం కలిసి వస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు దేవి ఖడ్గమాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న వివాదాలు ఈరోజు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులను కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆకస్మిక ధనాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. బంధుమిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ధనుసు రాశిలోని ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది. పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఉద్యోగులకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి విదేశీయాన యోగం ఉన్నది. అలాగే వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అత్యధిక లాభాలు కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు కనిపిస్తున్నవి. ఈ రోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. ఇక ధనుసు రాశి వారి రోజు ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విజయాలు సొంతమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రచయితలకు, క్రీడాకారులకు లక్ష్యాలను సాధిస్తారు. ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకు ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలకు ఈరోజు మకర రాశి వారికి లోటంటూ ఉండదు. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు తమ సన్నిహితుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఇక మకర రాశి వారికి ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబంలో విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుత పరిస్థితులు మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి విద్యా లాభం, ధన లాభం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు
ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్ మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. గృహాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారో విదేశాలలో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు భాగస్తుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఉన్న ఒత్తిడిని తొలగించుకోగలుగుతారు. రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకి మరియు కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. వైద్యులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక కుంభరాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆభరణాలను, నగలను కొనుగోలు చేస్తారు. ఇక బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే కుంభరాశి వారికి రోజు విశేషమైన గౌరవం అనేది సంఘంలో దొరుకుతుంది. ఎవరిని నొప్పించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. అలాగే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుండి ఈరోజు బయటపడగలుగుతారు. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. ఇంట బయట మీ మాటకు ఎదురుండదు. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల నుండి క్రమేపీ బయటపడతారు. ఇక ఆస్తుల విక్రయాలు పూర్తి చేసే ధనప్రాప్తిని పొందుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు గతంలో కంటే ఈరోజు లాభాలను అధికంగా గడించగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. ఇక మహిళలకి సోదరుల నుండి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు గాయత్రీదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇక మీనరాశి వారి రోజు స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి రోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచడంలో ఉంటారు. అందరిలోనూ మీదే పై చేయిగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే
డబ్బు అందడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయ రంగాల వారికి ఆకస్మిక పర్యటనలు ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారు అనుకున్నది సాధిస్తారు ఈరోజు. ఇక విద్యార్థులకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకు విజయవంతమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.